పంపిస్తున్నాను అధ్యక్ష. క్లియర్గా వాళ్ళు జోన్ వైజ్గా వాళ్ళు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి వాళ్ళు నోటిఫై చేశారు. ఏ జోన్లో, జోన్ 1లో, జోన్ 2, జోన్ 3 ఇవన్నీ కూడా వేకెన్సీస్ స్పెసిఫిక్గా వారు మెన్షన్ చేసినారు. ఆ ప్రకారంగానే వారు భర్తీ చేశారు. నాకు తెలిసి మంత్రి గారు, మీకు తెలుసు, ఎక్కడైనా డిస్ట్రిక్ట్ సర్వీస్ కమిషన్కి డిస్ట్రిక్ట్ జరిగేటువంటి నియామకాల్లో ఈ 3 అంచెల మరి ఈ పరీక్షలు ఎక్కడైనా జరుగుతున్నాయని అడుగుతున్నాను. ఎక్సెప్ట్ ఫర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ రిటర్న్ టెస్ట్ జరుగుతూ ఉన్నది, ఆ తర్వాత ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నది. ఆ రకంగా 3 పర్యాయాలు 3 అంశాలు పూర్తి చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేస్తున్నారు. మీరు డిఎస్సి ద్వారా నిర్వహించే పరీక్షల్లో కేవలం మరి 80 మార్కులతో నిర్వహించే పరీక్ష ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. కానీ దానికి భిన్నంగా ఈ 3 పరీక్షలు నిర్వహించి తర్వాత మీరు ఇంకో మాట అన్నారు, ఏ జిల్లాకు సంబంధిస్తే ఆ జిల్లాకి ఉండాలి కదా అధ్యక్ష. నేను మీ దగ్గర పంపిస్తున్న అధ్యక్ష, చాలామంది అభ్యర్థులు ఏ రకంగా ఇవాళ ఖమ్మంలో రిక్రూట్ అయితే వరంగల్కి పంపించారు, శ్రీకాకుళంలో రిక్రూట్ అయితే మరి ఇవాళ వరంగల్కి పంపించారు. నిజంగానే ఇవాళ జిల్లాకు సంబంధించినటువంటి భర్తీలే జరిగినట్టయితే ఒక జిల్లాలో రిక్రూట్ అయిన వ్యక్తి ఆ జోనల్ పరిధి దాటి, ఆ జిల్లా పరిధి దాటి మిగతా జిల్లాలు పోతుంటే అది జోనల్ పరిధికి వస్తుందా లేదా అధ్యక్ష? ఈ రకంగా మరి ఏదో జరిగినటువంటి పొరపాటును మరి ఆ రకంగా సర్దిద్దుకోవడం చేయడం మంచిది కాదు అధ్యక్ష. ఇది ఏపీ పిఎస్సి పంపించినటువంటి నోటిఫికేషన్, వారు నోటిఫై చేసింది కూడా జోన్ వైజ్గా నోటిఫై చేశారు. వేకెన్సీస్ ఉన్నాయో దాని ప్రకారంగానే భర్తీ చేశారు అధ్యక్ష. ఆ ప్రకారంగా భర్తీ చేసి 3 సార్లు పరీక్షలు పెట్టి ఇవాళ మీరు అది కాదు, మేము జిల్లా వారీగానే వాళ్ళకి పరీక్షలు నిర్వహించాం, జిల్లాలోనే భర్తీ చేసుకున్నాం, వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్గానే కొనసాగుతుంది. గతంలో ఎప్పుడు కూడా స్కూల్ అసిస్టెంట్స్కి మేము జోనల్ కేటగిరీలో పరిగణించలేదు మీరు చెప్పడం ఏతుందో అది దీనికి వర్తించదు అధ్యక్ష. 97లో జరిగినటువంటి ఈ పరీక్ష ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి అనుగుణంగా మరి వారు మరి ఈ యొక్క 3 పరీక్షలు రాసిన తర్వాత వారు ఈరోజు కొనసాగుతున్నారు. కాబట్టి దయచేసి ఒక మానవతా హృదయంతో జరిగినటువంటి పొరపాటును సర్దిద్దుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా నేను మీ ద్వారా మరొకసారి మంత్రిగా అడుగుతున్నాను. కేవలం ఆ జరిగిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వారికి అన్యాయం తలపెట్టడం మంచిది కాదు. దాదాపు 220 మంది స్కూల్ అసిస్టెంట్ 18 సంవత్సరాలుగా మరి ఆ క్యాడర్లో కొనసాగడం అనేది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కోసం కొట్టినటువంటి ఈ స్కూల్ అసిస్టెంట్స్కు ఈ విధంగా చేయడం భావ్యం కాదు. ఇంకోటి అధ్యక్ష, ఇది కూడా పంపిస్తున్నాను మీ దగ్గరికి, నాన్ గెస్టెడ్ పోస్టు ఏ రకంగా మరి జోన్ వైజ్గా వేకెన్సీస్, క్యాడర్ స్ట్రెంగ్త్ ఏ రకంగా వాళ్ళు ఫిలప్ చేశారో, జాయింట్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ద్వారా జరగాల్సిన రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా వాస్తవాలు, ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ కానీ, లేదా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క జోనల్ వైజు వేకెన్సీస్ ఏవైతుందో దానికి అనుగుణంగానే జరిగింది. కాబట్టి ఇప్పటికైనా జరిగినటువంటి పొరపాటు సర్దిద్ది వారికి న్యాయం చేయాల్సిందిగా మీ ద్వారా నేను మంత్రిగా అడుగుతున్నాను. 1 సెకండ్ శ్రీనివాస్ గౌడ్ గారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే అధ్యక్ష ప్రతి స్కూల్లో కూడా అన్ని పోస్టులు ఫిలప్ అయి ఉండాలి అధ్యక్ష. పిల్లలు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు పిల్లల తల్లిదండ్రులు కూడా చూస్తారు అధ్యక్ష, ఈ టీచర్ ఉన్నాడా లేదా, హెడ్ మాస్టర్ ఉన్నాడా లేదా అని. మరి ఆ వేకెన్సీలు అన్నీ ఉన్న తర్వాత బలోపేతం కావాలంటే చాలా కష్టం అధ్యక్ష. కనీసం ఆ బలోపేతం కావడానికి అధ్యక్ష కొన్ని స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలు అపాయింట్మెంట్ చేస్తారు అధ్యక్ష. హెడ్ మాస్టరు, ఆ పైన ఎంబీఓ, డైట్ లెక్చర్స్ ఇవన్నీ ప్రమోషన్ ద్వారా రిక్రూట్మెంట్ అవుతాయి అధ్యక్ష. సరే, ఈ ఫైలు కేంద్రంలో పెండింగ్లో ఉంది, అది వదిలిపెడదాం అధ్యక్ష, దాని ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటివి ఎయిడెడ్ పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. బ్యాన్ ఆంధ్ర ఆ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ బ్యాన్ చేసి 2004లో అధ్యక్ష. మన చేతిలో ఉంది అధ్యక్ష. ఇమ్మీడియట్గా మనం బ్యాన్ లిఫ్ట్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇటు గవర్నమెంట్ స్కూళ్ళలో ఇబ్బంది ఉంది, ఎయిడెడ్ స్కూళ్ళలో ఇబ్బంది ఉంది. మన చేతిలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఇమ్మీడియట్గా చేస్తే ఖచ్చితంగా ఇవి రిక్రూట్మెంట్ కావడానికి ఉంటుంది అధ్యక్ష. రెండవది అధ్యక్ష, డిఎస్సి అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు దయార్థ హృదయుడు అధ్యక్ష. ఆయనకు ఎవరైనా పోయి అడిగితే 100% జెన్యూన్ అనిపిస్తే ఖచ్చితంగా మనం దానవీర శూరకర్ణ అని చెప్పి వెనకటి చూసే అధ్యక్ష. ఈరోజు మైనార్టీలు అడిగినా, దళితులు అడిగినా, బీసీలు అడిగినా, గౌళ్ళు అడిగినా, ముద్రాజులు, యాదవులు ఎవరు అడిగినా కూడా వాళ్ళ సంక్షేమం గురించి అన్ని తెలిసిన వ్యక్తి కనుక చేస్తారు అధ్యక్ష. ఈరోజు డిఎస్సి అభ్యర్థుల గురించి కూడా మా ముఖ్యమంత్రి గారు తెలుసు అధ్యక్ష. వారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు అనేది. వాళ్ళు ఏజ్ బార్ అయింది అధ్యక్ష. ఈరోజు 98 డిఎస్సిలో ఆ ప్రభుత్వం చేసిన పాపానికి వాళ్ళు బలైపోయి ఈరోజు ఏజ్ బార్ అయిపోయి కొత్త ఉద్యోగానికి అర్హులు లేరు అధ్యక్ష. వాళ్ళు రోడ్ల మీద వాళ్ళు యజ్ఞాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అధ్యక్ష. మరి ఇంతకుముందు మా జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారు ఉన్నప్పుడు అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని కలిస్తే వెంటనే 98 నుంచి ఇప్పటి వరకు వాళ్ళందరినీ షార్ట్ అవుట్ చేయండి, ఏదైనా లీగల్ కాంప్లికేషన్ ఉంటే
కోర్టు కేసులు ఉంటే ఆ అంశాన్ని ఆ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళని పక్కకు పెట్టి క్లియర్ ఉన్నటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ చేయండి అని చెప్పి కూడా అపాయింట్ చేయండి అని కూడా మరి మంత్రి గారికి ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఆ మంత్రి గారు మొత్తం క్లియర్గా తయారు చేసింది అధ్యక్ష. మరి ఆ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ గారు కూడా ఈ ప్రాంత బిడ్డనే, అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళే, అన్ని పేదవాళ్ళ గురించి తెలిసినటువంటి వ్యక్తే. దయచేసి మరి మంత్రి గారు కూడా వారు కూడా లెక్చరర్గా పనిచేసారు, మంచి సీనియర్ మనిషి అధ్యక్ష. కొంచెం వాళ్ళ మీద దృష్టి పెట్టి ఆ 98 నుంచి 2012 వరకు ఉన్నటువంటి అభ్యర్థులని సాధ్యమైనంత తొందరలో వాళ్ళని అపాయింట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు మాతో పాటు కన్న కష్టాలు పడి తిరిగింది అధ్యక్ష ఉద్యమంలో. మా ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చిన అధ్యక్ష, చేయమని చెప్పిండు అధ్యక్ష. దయచేసి తొందరగా చేస్తే బాగుంటుంది. అది ఎప్పటి లోపల చేస్తారో కూడా మీ ద్వారా వారిని అడుగుతున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, డాక్టర్ లక్ష్మణ్ గారు ఏదైతే నోటిఫికేషన్ గురించి మాట్లాడారో ఆ నోటిఫికేషన్ నా దగ్గర కూడా ఉంది అధ్యక్ష. మీరు అడుగుతారని ఆ వివరాలను కూడా తెచ్చాను నేను. ఇది మీరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 4/1987 దీంట్లో 7 జోన్లతో పాటుగా 23 జిల్లాలకు పర్టికులర్స్ కూడా చూపించారు. అంటే ఇది జోనల్ నోటిఫికేషన్ కాదు, దాంట్లో డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా పోస్టులు ఇచ్చారు. 23 జిల్లాలకు సంబంధించిన పోస్టులు కూడా జిల్లాల వారీగా మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, సైన్స్ స్కూల్ అసిస్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఇవన్నీ కూడా కంబైన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫై చేసి క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ను జిల్లాల వారీగా కేటాయించారు. కేటాయించిన తర్వాత జిల్లాల వారీగా డిఈఓస్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది అధ్యక్ష. అయినా మీరు చెప్పిన విషయాన్ని కూడా మరొకసారి నేను డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తాను. అవసరం అనుకుంటే ఒకసారి ఇంకా మీకేమైనా ఫర్దర్గా అనుమానాలు ఉంటే కూడా మనం ఒకసారి మాట్లాడదాం, నాకేం అభ్యంతరం లేదు. రెండవది, శ్రీనివాస్ గౌడ్ గారు అంతా అయిపోయింది ఎందుకో ఆగుతున్నదని అన్నారు. అంతా అయిపోతే ఆగవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రాసెస్లో మాత్రమే ఉన్నది, ఏం జరగలేదు, ఇంకా ప్రాసెస్లో ఉన్నది. డిఎస్సి 98 నుంచి 2012 వరకు ఎవరైతే డిఎస్సి రాసి వివిధ కారణాల వల్ల అపాయింట్మెంట్స్ రాని వారు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన విషయాన్ని ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తున్నది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించి ఉన్నారు. దాంట్లో కొన్ని లీగల్ ఇంప్లికేషన్స్, కాంప్లికేషన్స్ ఉన్నాయి. దానికి తోడుగా జిఏడి వాళ్ళు కూడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. అవన్నీ కూడా ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కొంత ఆలస్యం అవుతున్నదే తప్ప ఎవరో పనిగట్టుకొని దాన్ని ఆలస్యం చేయడం లేదని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు.